హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడే అందిన వార్త జూన్ 2వ తేదీ నుంచి వీటి ధరలు భారీగా పెంపండి. సో ఆ వివరాలు అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక విషయానికి వచ్చినట్లయితే వాహనదారులకు ఎన్హెచ్ఐఏ జాతీయ రహదారు ప్రాధికార సంస్థ ఝలక్ ఇచ్చింది. ఏంటంటే టోల్ ప్లాజాల వద్ద రుసుమును జూన్ 2వ తేదీ నుంచి పెంచుతున్నట్లు సంస్థ ప్రకటించింది. ప్రతి సంవత్సరం ఏప్రిల్ 1వ తేదీన ఛార్జీలు పెరగాల్సి ఉండగా ఈసారి ఎంపీ ఎన్నికల కారణంగా పెంపు ప్రక్రియ వాయిదా పడిందని చెబుతోంది. దేశవ్యాప్తంగా 7 విడతల్లో ఎలక్షన్స్ జరగనుండగా చివరి విడత ఎలక్షన్ అనేది జూన్ 1వ తేదీతో ముగియనుండడంతో దీంతో ఆ రోజు అర్ధరాత్రి నుంచి టోల్ ధరలు పెరగనున్నాయి. టోల్ రుసుము సగటున మొత్తానికి చూసుకున్నట్లయితే 5%, ఇప్పుడున్న రేట్ల కంటే 5% పెరుగుతున్నట్లుగా తెలిసింది, పెంచుతున్నట్లుగా. సో ఈ మేరకు టోల్ ప్లాజా నిర్వాహకులకు సంస్థ రహదారుల ప్రాధికార సంస్థ ఉత్తర్వులు అయితే జారీ చేసింది. సో ఈ విధంగా పెంచుతూ ఉన్నట్టు జూన్ 2వ తేదీన. సో యాక్చువల్గా ఎవ్రీ ఇయర్ 1వ తేదీన ఏప్రిల్ 1న అయితే ఛార్జీలు పెంచాల్సి ఉండగా ఎంపీ ఎలక్షన్స్ ఉండడం వల్లనే సో జూన్ 2వ తేదీకి వాయిదా వేశామని అయితే చెప్తూ ఉన్నారు. సో ఇదే అండి, వీటి ధరలు అయితే పెరగనున్నాయి. వాహనదారులకు అయితే ఈ విధంగా ఎన్హెచ్ఏఐ ఝలక్ ఇచ్చింది అని చెప్తున్నారు.